వెల్కమ్ టు మెగానెట్ టీవీ. కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 100 అడుగుల ఎత్తున అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో వందలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయని సమాచారం. అప్రమత్తమైన అధికారులు చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్లతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపులు చేయాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 100 అడుగుల ఎత్తున అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో వందలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయని సమాచారం. అప్రమత్తమైన అధికారులు చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్లతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపు చేయాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బ్లోఅవుట్ జరుగుతూ ఉంది. మంట చాలా గట్టిగా వస్తూ ఉంది. బాగా దూరాన్ని నుంచి కూడా మనం దాని వేడిని మనం చూస్తూ ఉన్నాం. టెక్నికాలిటీస్ అంతా ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడారు. అయితే ఒక మాట ఈ విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ప్రజలు భయాందోళన పడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటేటైతే 1 కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే, ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు, ప్రైవేట్ ఏజెన్సీ. ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే, వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే 9 వెల్ ఆపరేట్ చేశాం, ఎక్కడ ప్రాబ్లం రాలేదు అని. సరే, రాకపోయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ పబ్లిక్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, చుట్టుపక్కల ఆఫీసర్స్ కానీ అందరినీ అలర్ట్ చేసి ఈ పని చేస్తుంటే ఉండేది. కానీ ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు. బట్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ నౌ. కలెక్టర్ గారు అందరూ ఉన్నారు ఇక్కడ. మార్నింగ్ అరౌండ్ 11:30కి మనకి మోరీ దగ్గర ఉన్న ఒక వెల్ ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993. సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్లో ఒక లేయర్ని, సెడిమెంట్ లేయర్ని దే హ్యావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే హ్యావ్ అబ్జర్వ్డ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్.
సో ఆ కన్సర్న్ వెల్ లోంచి సడన్ గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న కన్సర్న్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్ గా దే ట్రై టు స్టాప్ ఇట్, బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్ గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఒక 1 hour వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది. సో 12:30 to 12:40 ఒక ఫైర్ దాన్ని క్యాచ్ చేసింది. సో ఫైనల్ గా ఆ క్లౌడ్ కాస్త ఫైర్ బర్న్ అయింది. సో ఫ్రమ్ 12:40 ఆన్వర్డ్స్ సో రిగ్ లో ఫైర్ స్టార్ట్ అయిందండి. సో రైట్ నౌ ఓఎన్జీసీ టీమ్స్, సో రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్రెడీ వచ్చారు, అనాలిసిస్ చేశారు. సో ఈ వెల్ ఏదైతే ఉందో మోరీ 5 అనే వెల్, ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. సో దానికి ఎక్కడ కూడా గెయిల్ పైప్ లైన్స్ ఎక్కడ కూడా కనెక్ట్ చేసి లేవు. సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. అందులో ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్గా 20,000 క్యూబిక్ మీటర్స్ నుంచి 40,000 క్యూబిక్ మీటర్ వరకు అందాజా ఎంతైనా ఉండొచ్చు. సో అది ఎగ్జాక్ట్ గా చెప్పలేమని చెప్తున్నారు. సో ఇప్పుడున్న పద్ధతుల్లో మనకు ఉన్న దాంట్లో ఆల్రెడీ ఫైర్ సిబ్బందిని, పోలీస్, రెవెన్యూ, ఆల్ ద పంచాయత్ స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. అండ్ సరౌండింగ్ విలేజెస్ లో ఉన్న ఒక 2 schools ని ఆల్రెడీ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ వెన్ ఎవర్ వి గాట్ ద ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేశాము, ఎవాక్యుయేట్ చేయించాము. సో ఇప్పుడు మనకి ఓఎన్జీసీ టీమ్స్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, మీరు 1 kilometer రేడియస్ లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నివసించే వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించండి. 1 kilometer తర్వాత ఉన్న వాళ్ళని అక్కర్లేదు, దే ఆర్ రైట్ నౌ సేఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మంటలు అప్రాక్సిమేట్ గా ఒక 20 meters హైట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 meters విడ్త్ తో అక్కడ బ్లోఅవుట్ జరుగుతుంది. సో ఒక 200 meters రేడియస్ లో దాని యొక్క హీట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ పై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, దాదాపు సుమారుగా 100 అడుగుల పైకి చెలరేగిన మంటల్లో ఇప్పటికే అధికారులు, ఇటు పక్క ఫైర్ ఇంజన్లు దాదాపుగా వాళ్ళు చూస్తున్నాం, దానికి సంబంధించిన విజువల్స్ అన్ని చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అక్కడ తాజా అప్డేట్ ఏంటి? రహీం, కోనసీమ జిల్లా ప్రజలు ఈ ఓఎన్జీసీ పైప్ లైన్లు వేసిన తర్వాత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే కోనసీమ జిల్లా ప్రజలకైతే నెలకొంది. ఈ ఓఎన్జీసీ పైప్ లైన్లు ఎన్నో దశాబ్దాలుగా ఈ వాడడం వల్ల దాదాపుగా పైప్ లైన్లు అన్ని దాదాపుగా తుప్పు పెట్టాయి. ఈ ఎక్కడో చోట రోజు ఏదో చోట చిన్నగా గ్యాస్ లీక్ అవడం, అది ఆ అధికారులకి సమాచారం ఇవ్వడం, వారు వచ్చి దాన్ని కంట్రోల్ చేయడం, అది మామూలుగా మారింది. ఈ నేపథ్యంలో అంటే గతంలో నగరం ఇన్సిడెంట్ లో కొన్ని ప్రాణాలు అయితే గాల్లో కలిసిపోయి, అలాగే ఈ కేసరకుర్రు సంబంధించిన బ్లోఅవుట్లు అయితే సుమారు 2.5 నెలలుగా ఈ బ్లోఅవుట్ అయితే ఎగిసి పడుతూనే ఉంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలైతే ఇల్లు ఖాళీ చేసిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అదొక సందర్శన స్థలంగా మారింది. అప్పుడు పర్యాటకులకి ఏదో బ్లోఅవుట్ అంటే ఎప్పుడూ చూడని పరిస్థితి. అక్కడ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా, అక్కడ తెలుగు రాష్ట్రాలు అప్పుడు కలిసి ఉండే పరిస్థితి, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అక్కడ ఆ బ్లోఅవుట్ చూసేయడానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ చూడడానికి అది బాగానే ఉన్నప్పటికీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు అయితే విపరీతమైన భయాందోళనకు గురయ్యారు. పెద్ద శబ్దాలతో ఈ బ్లోట్ అయితే విరుచుపడేది. ఈ నేపథ్యంలో అంటే ఈ రోజు మధ్యాహ్నం 11:30 గంటలకైతే మోరీ 5 అనే బావి నుంచి అయితే ముందుగా గ్యాస్ రిలీజ్ అయింది. తర్వాత గంట తర్వాత దానికి అగ్గి తోడైందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటికే సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. డీప్ అనే సంస్థ అయితే దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. అది సమాచారం సరిగ్గా ఇవ్వకపోవడంతో ఇంత భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయని కూడా కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది. సంఘటనా స్థలానికి అయితే కలెక్టర్, ఎంపీ అలాగే ఎమ్మెల్యే కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు కిలోమీటర్ మేర ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలను అయితే ఖాళీ చేయించారంటే కిలోమీటర్ పరిధిలో కేవలం 2 నివాస గృహాలే ఉన్నాయి. వారిని సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించాము. ఈ కిలోమీటర్ పరిధిలో 2 పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాల విద్యార్థులను అయితే ఇళ్లకు పంపించేసామని చెప్తున్నారు. ఇది 24 గంటల్లో పూర్తిగా కంట్రోల్ చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది 24 గంటల్లో కంట్రోల్ చేసే అవకాశం ఉందని కూడా కలెక్టర్ మహేష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ కొంత భయాందోళనలు అయితే నెలకొన్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న ప్రజలైతే భయపడుతున్నారు. గతంలో ఇదే సంఘటనలు ఎదురైనప్పుడు 2-3 రోజులు కూడా ఇది కంట్రోల్ చేయలేని పరిస్థితి, దాదాపు మరో బ్లోట్ అయితే 2.5 నెలలు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కలెక్టర్ చెప్పిన మాటల ప్రకారం
ప్రకారం 24 గంటల్లో దీన్ని కంట్రోల్ చేస్తారా లేకపోతే చేతులు ఎత్తేస్తారా అనేది కూడా ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడద్దు, తక్షణంగా రక్షణ సహాయక చర్యలు అయితే చేపడతాము. ఇప్పటికే ఫైర్ ఫైటర్స్ అయితే అక్కడ చేరుకున్నారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు దీనికి అనుభవశీలైన ఈ బ్లోట్లు అవి ఏర్పడినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే అనుభవజ్ఞులైన ఇంజనీర్లు కూడా అక్కడ చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే దీన్ని కంట్రోల్ చేస్తాము, 24 గంటల్లో కంట్రోల్ చేస్తాము, ప్రజలెవరు భయపడొద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఈ 11:30 గంటలకు అయితే ఇది బ్లోట్ అయితే సంభవించింది. 11 అంటే రేపు ఎట్టి పరిస్థితి గంటకు అయితే దీన్ని కంట్రోల్ చేస్తాం. ఏం జరుగుతుందో అయితే వేచి చూడాల్సిందే. రహీం, రైట్, థ్యాంక్ యూ రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 100 అడుగుల ఎత్తున అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో వందలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయని సమాచారం. అప్రమత్తమైన అధికారులను చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్లతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మంటలను అదుపు చేయాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీకేజీతో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు 100 అడుగుల ఎత్తున అగ్ని కిలలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో వందలాది కొబ్బరి చెట్లు కాలి బూడిదయ్యాయని సమాచారం. అప్రమత్తమైన అధికారులు చుట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్లతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన మంటలు అదుపు చేయాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తమై అక్కడ సహాయక చర్యలో పాల్గొన్నారు. అయితే ప్రజలు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ఆ మంటలను అదుపులోకి తెస్తామంటున్నారు అధికారులు. అయినప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి అనేక సంఘటనల కారణంగా ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. భారీ భారీ శబ్దాలతో అక్కడ వాతావరణం అయితే భయానకరంగా ఉంది. అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన మంటలను అదుపు తీసుకొస్తామని అధికారులు చెప్తున్నప్పుడు కూడా అక్కడ చూస్తున్న పరిస్థితిని చూస్తే అక్కడ ప్రజల్లో నమ్మకం కలగట్లేదు. ఇది ఎన్ని రోజులైనా పట్టొచ్చు అనేటువంటి పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నాయి. ఇటు పక్క అధికారులు, అటు పక్క ఫైర్ ఇంజిన్ సంబంధించినటువంటి దాంతో దాదాపు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపుగా 1-2 నెలల క్రితం నుంచి ఈ విధంగా పైప్ లైన్ లీకేజెస్ సంబంధించినటువంటి అధికారుల సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు సంబంధించినటువంటి సమాచారంతో అక్కడ పైప్ లైన్ లీకేజీని సరిచేస్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఈరోజు మొత్తం మంటలు ఒకసారిగా వ్యాపించడంతో భారీ స్థాయిలో 100 అడుగుల పైన మంటలు ఎగిసిపడటంతో ఇటు ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఇటు అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటు మంత్రులు అచ్చెన్నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ సుభాష్తో మాట్లాడారు. అక్కడ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడారు. ఇక్కడ మాట్లాడేది పరిస్థితులను ఎప్పటికప్పుడు దాని గురించి ఆరా తీస్తున్నారు. ఇటు మలికిపురంలో జరిగినట్టు ఓఎన్జీసీ గ్యాస్ లీక్పై ఇటు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా అనేక ప్రాణాలు గతంలో ఇదే విధంగా 10ల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయిన సంఘటనలు ఉన్నాయి ఇదే కోనసీమ జిల్లాలో. కాబట్టి ఎప్పుడైనా మంటలు అదుపు చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం లేనటువంటి భారీ స్థాయిలో ఎగిసిమడుతున్న ఈ మంటలు ఎన్ని రోజులు పట్టిద్ది అనేటువంటి విషయంలో మాత్రం ఇప్పటికీ అవగాహనకు రాలేకపోయారు అధికారులు. తెలంగాణలోని అధికార విపక్ష నేతల మధ్య వ్యాఖ్యలను ఏపీ విషయాల్లోకి చొప్పించి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్ ఆమోదం తెలిపారన్నారు. దీంతో వెంటనే పనుల నిలుపుదలకు ఎన్టీ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. తద్వారా జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. నీళ్లు కావాలా, గొడవలు కావాలంటే మేము నీళ్లే కావాలంటున్నారు. కాళేశ్వరం నుండి నీటిని తెలంగాణ ఉపయోగిస్తున్నప్పుడు దిగువ ఉన్న పోలవరం ద్వారా ఆంధ్రప్రదేశ్ నీరు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో 5వ తారీఖున ఇచ్చి ఇంకొక చేత్తో 20వ తారీఖునే మరి స్టేటర్ తెచ్చుకున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు చాలా క్లియర్గా రాయలసీమ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే ఆ రోజు 19, 24, 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. రాయలసీమ బిడ్డ అంటారు. మరి రాయలసీమకు 5 సంవత్సరాల్లో మీరు ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే ఇరిగేషన్కి 2,000 కోట్ల రూపాయలు. 14, 19, 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు. ఈరోజు మళ్ళీ 24లో మరి వేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరన్నర కాలంలోనే 8,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అంటే ఆ రోజు మరి 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు, ఈరోజు సంవత్సరంలోనే 8,000 కోట్ల రూపాయలు. అంటే ఎవరికి ఉంది రాయలసీమ ఇరిగేషన్ మీద చిత్తశుద్ధి? అంటే 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి చేతులు రానిటువంటి నువ్వు మరణ శాసనం కాదా రాయలసీమకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. హంద్రీనివా అంటే రాయలసీమకు ఒక జీవనాడి. అటువంటి హంద్రీనివాకు సంబంధించి 5 సంవత్సరాల్లో ఒక తట్టమట్టి కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ మీరు ఖర్చు పెట్టారా అని ప్రశ్నిస్తూ ఉన్నా. అటు తెలంగాణలో తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలని. అనంతపురం జిల్లా బొమ్మనహల్ ఎంపీపీ అధ్యక్షురాలుగా ఉప్పరహల్ ఎంపీటీసీ ముల్లంగి నాగమణి ఎంపికయ్యారు. బొమ్మనహల్ మండలం ఎంపీపీ అధ్యక్ష పదవి నిర్వహించిన ఎన్నికల్లో 16 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను 15 మంది హాజరయ్యారు. 8 మంది వైసీపీ ఎంపీటీసీలు ఎన్నికల నుంచి బహిష్కరించారు. మిగిలి ఉన్న 7 మంది ఎంపీటీసీలు ముల్లంగి నాగమణిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ప్రత్యేక అధికారి గంగాధర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. 5 అంచెల పోలీసు బలగాల భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో పాటు రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. నమస్కారాలు. బొమ్మనహాల్ ఎంపీపీ స్థానానికి ఈరోజు ఎన్నిక నిర్వహించారు. బొమ్మనహాల్ మండలంలో ఉప్పరహాల్ స్థానం నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ముల్లంగి నాగమణి గారు ఈరోజు ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైసీపీ సమన్వయకర్తగా ఉన్న మెట్టు గోవిందరెడ్డి ఇక్కడేదో జరిగిపోతా ఉందని గోరంతలు కొండంతలు చేసి సృష్టించి కాలువ శ్రీనివాసులు అనే వ్యక్తిని బదనాం చేయాలని ఒక రాజకీయ కుట్ర చేసింది వైసీపీ. ఇందులో భాగంగానే రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకి తెలియకుండా తెలుగుదేశం వాళ్ళు మా మీదకి వస్తారా అని ఆయన చెప్తాడు. చెప్పని అనవసరమైన ఆరోపణలు నా మీద చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో వైసీపీ నాయకులందరినీ కూడా కూడగట్టి ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ అనంత వెంకటరామరెడ్డి, తర్వాత విశ్వేశ్వరరెడ్డి, చాలా మంది అందరూ వెళ్ళి శివరామరెడ్డి ఎమ్మెల్సీ అందరూ వెళ్ళి నా మీద కంప్లైంట్ చేసి ఇక్కడ ఏదో అంతా జరిగిపోతా ఉంది, లేనిపోతుందంతా అని తప్పుడు ఫిర్యాదులు చేశారు. నేను నా మానాన నేనేదో పని చేసుకుంటా పోతా అంటే నన్నెందుకు వీళ్ళు లక్ష్యంగా చేసుకొని అనవసరమైన దుష్ప్రచారం చేస్తాడారని నాకు అనిపించింది. నిన్ననే చెప్పాను, స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది, ఎందుకు మీరు ఈ రకంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని చెప్తే ఈరోజు చూశాను వైసీపీ ఎంపీటీసీలను చూశాను. నమస్కారాలు. బొమ్మనహాల్ ఎంపీపీ స్థానానికి
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అంబులెన్స్ల నిర్వహణపై ఈ నెల 2న ఓ దినపత్రికలో పలు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు స్వయంగా ఆసుపత్రిని సందర్శించి అంబులెన్స్లను పర్యవేక్షించారు. 108 అంబులెన్స్లు సరిగా పనిచేయడం లేదని, ప్రచురితమైన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. కావాలనే పాడైపోయిన వినియోగంలో లేని అంబులెన్స్లను చూపించి వార్తలు రాసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుండి ఖండిస్తున్నామన్నారు. అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు కానీ, వారి యొక్క పరిపాలన కానీ, వారు ఇస్తున్నటువంటి సంకేతాలు కానీ, పవన్ కళ్యాణ్ ఆయన వలన ఈ ప్రభుత్వం ఇంకా బలపడేటట్లుంది, కూటమికి బీట్లు వచ్చే పరిస్థితి లేదు ఆలోచనతో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి యొక్క నాయకులు కానీ సోషల్ మీడియా ద్వారా, వారికి ఉన్నటువంటి పత్రిక ద్వారా దుష్ప్రచారం చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే 108 వెహికల్స్ ఉన్నాయో సకాలంలో జరగకపోవటం వల్ల మనుషులు ప్రాణాలు గాలిలో కలుస్తూ ఉన్నాయి. 108 నిర్వీర్యం చేస్తూ ఉంది. సరైనటువంటి నిర్వహణ లేదు, తద్వారా ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అనేటువంటి సవతి తల్లి ప్రేమని కనబరుస్తూ వారి పేపర్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి మొన్న సాక్షి దినపత్రికలు ఇచ్చినటువంటి దాన్ని బట్టి చూసాం. మరి 108 కానివ్వండి, 104 కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన తర్వాత 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 వరకు మరి సక్రమంగా అన్నీ కూడా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు డిమాండ్ చేశారు. చంద్రబాబు రాయలసీమకి నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో అనునిత్యం తప్పించే విజనరీ లీడర్ అని అన్నారు. అలాంటి వారిపై వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం చేసిన ప్రయత్నం పూర్తిగా చంద్రబాబు ప్రతిష్టతను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆపిందని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవాస్తవం. రేవంత్ రెడ్డి గారి రాజకీయ లబ్ధి కోసమో, పార్టీ ఉనికి కోసమో, ప్రభుత్వ ఉనికి కోసమో చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం అనేది ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2020లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని ప్రారంభించడం, రాయలసీమకి 3 టీఎంసీల వాటర్ అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ తో యార్డ్స్ ఇవ్వడం వల్ల నాటి తెలంగాణ ప్రభుత్వం ఎన్జిటిలోను కోర్టులోను కేసులు వేయడం వల్ల కేంద్రం జోక్యంతో కోర్టులు ఎన్జిటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని ఆపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవగాహన రాహిత్యం, అధికార దురహంకారంతో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారి అవివేకానికి నిదర్శనం. అయితే ఈ రోజు రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి గారిని చరిత్ర చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు గారిని ఆ దిశగా చిత్రీకరించే ప్రయత్నం ఏమాత్రం వాస్తవం కాదు. 14 నుంచి 19 వరకు దాదాపు 12,500 కోట్ల రూపాయల ఖర్చు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన ఘనత చంద్రబాబు గారిది అయితే కేవలం 2,011 కోట్ల రూపాయలు మాత్రమే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల మీద అవి కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఇక్కడ రాయలసీమ ద్రోహి అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ను పోలీసులు తమ్మెళ్లపల్లె కోర్టుకు తరలించారు. జోగి రమేష్తో పాటు మరొక నిందితుడు జోగిరామును సైతం తమ్మెళ్లపల్లె కోర్టుకు పోలీసులు హాజరుపరిచారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, జోగిరామును విచారణ నిమిత్తం పోలీసులు 3 రోజుల కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ పూర్తవడంతో తమ్మెళ్లపల్లె జేసీజే కోర్టుకు తరలించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఎంపీపీ ఎన్నిక హైడ్రామాల మధ్య పూర్తయింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి చెందిన వనిపెంట హైమావతి ఎంపీపీగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి నిర్మలాదేవి పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 12 మంది ఎంపీటీసీలుండగా ఎన్నిక సమయంలో 6 మంది ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు.
అయితే ఓటింగ్కు ముందు వైసీపీకి చెందిన ఓ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారన్న ఆరోపణలతో మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతసేపు హైడ్రామా చోటు చేసుకున్నప్పటికీ అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. అడ్డంగా ఏదో ఒక వెహికల్ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. నిజంగా అందరితోటి కూడా ఎంతో యాక్టివ్గా మార్విన్ అనే లొకేషన్లో అమెరికాలో మన తెలుగు వాళ్ళందరితోటి కూడా ఒక సంఘంగా ఏర్పడి మంచి మంచి కార్యక్రమాలు చేసి ఇటువంటి చురుకైన వ్యక్తి మరి భార్యాభర్త ఇద్దరు చనిపోవడం, అలాగే పిల్లల పరిస్థితి కూడా గాయాల పాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికి వాళ్ళకి ముఖ్యమైన పనులు ఉంటే బెంగళూరులో 2 రోజులు ఉండి బెంగళూరులో పనులను చూసుకొని పాలకోలు వాళ్ళ తల్లిదండ్రులు చూసి మాతోనే ఆనందాన్ని పంచుకొని రిటర్న్ ఫ్లైట్కి వెళ్ళిపోయిన తర్వాత దుబాయ్లో ఆగి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ చుట్టాలతోటి హ్యాపీ 26 సెలబ్రేషను ఘనంగా చేసుకుని అక్కడి నుంచి యుఎస్ చార్లెట్లో ఉంటాడు తన యుఎస్ ఫ్లైట్కి వెళ్ళి అక్కడ దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 4 అవర్స్ జర్నీ చార్లెట్ ఊరికి. ఆ 4 అవర్స్ జర్నీలో ప్రయాణం చేస్తూ వాళ్ళ మిస్సెస్ డ్రైవింగ్ చేస్తుంది. వీళ్ళు యుఎస్లో 120, 140 స్పీడ్లో వెళ్ళాలి. అవతల ఎదురుగుండా ఒక కారు కూడా అదే స్పీడ్లో వచ్చి వీళ్ళకి క్రాష్ చేసింది. స్పాట్లో నా ప్రియమిత్రుడు ఇన్ను, భార్య ఆశ స్పాట్లో చనిపోవడం జరిగింది. కూతురు కొడుకు హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి కొన్ని స్పైనల్ కార్డ్స్ జరిగినాయి, దానికి ఆపరేషన్స్ కూడా జరిగినాయి. వాళ్ళిద్దరు కూడా హాస్పిటల్లో ఉన్నారు. రికవర్ అవ్వడానికి 1 వీక్ 10 డేస్ పడుతుంది. వాళ్ళిద్దరిని సంపూర్ణంగా ఆరోగ్యంగా బయటికి రావాలని భగవంతుని కోరుకుంటూ మా టిన్నీకి ఇలా జరిగినందుకు మాకు సగం సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.